ప్రముఖ కార్మిక నాయకులు సిపిఐ నాయకులు ఏలూరు పట్టణ జట్లు లాగుడు బండ్ల కార్మిక సంఘ గౌరవ అధ్యక్షులు మారెన వెంకట్రావు మరణం కార్మిక వర్గానికి ముఖ్యంగా జట్లు లాగుడు బండ్ల కార్మికులకు తీరని లోటని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మారెన వెంకట్రావు గురువారం సాయంత్రం అనారోగ్యంతో ఇంటి వద్ద మృతి చెందారు. శుక్రవారం ఉదయం వందలాది మంది కార్మికులు, కుటుంబ సభ్యులు, మిత్రులతో వెంకట్రావు అంతిమయాత్ర ఏలూరు నగరంలో జరిగింది. అనంతరం శ్మశాన వాటికలో జట్లు లాగుడు బండ్ల కార్మిక సంఘ అధ్యక్షులు పుప్పాల కన్నబాబు అధ్యక్షతన సంతాప సభ జరిగింది. సభలో బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మారెన వెంకట్రావు మృతికి సిపిఐ ఏఐటీసీ జిల్లా సమితుల తరపున సంతాపాన్ని తెలిపారు. వెంకట్రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సభ 2 నిమిషాలు మౌనం పాటించి వెంకట్రావు సంతాపం తెలుపుతూ నివాళులర్పించింది. ఏలూరు పట్టణంలో ముఠా కార్మికులను సమీకరించి సంఘటితపరిచి 1972లోనే వెంకట్రావు కుంచె అప్పారావుతో కలిసి ఏఐటీసీ అనుబంధ ముఠా కార్మిక సంఘాన్ని నిర్మించారని వెంకటేశ్వరరావు తెలిపారు. అంతిమయాత్ర ప్రారంభంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ పాల్గొన్నారు. ఇంకా అంతిమయాత్రలో కార్పొరేటర్ కర్రి శ్రీను, సిపిఐ, ఏఐటీసీ మరియు ఐఎఫ్టియు నాయకులు భజంత్రి శ్రీనివాసరావు, పోలా భాస్కర్, గేదెల నాగేశ్వరరావు, వంగల్పూడి గంగరాజు, పెచ్చేటి శ్రీను, గొర్రెల అప్పారావు, సిరిసొర్ల సోమేశ్వరరావు, కంటపరెడ్డి భాస్కర్రావు, కరణం సురేష్, పెచ్చేటి నూకరాజు, సుందరపు శ్రీను, సురకాసుల బాపూజీ, మహేష్, యాదగిరి శ్రీను, ఘంటసాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. తొలుత మారెన వెంకట్రావు మృతదేహంపై కార్పొరేటర్లు సుంకర చంద్రశేఖరరావు, కర్రి శ్రీను, మాజీ కౌన్సిలర్ అద్దెపల్లి శ్రీనివాస్, ఏలూరు మర్చెంట్స్ ఛాంబర్ అధ్యక్షులు నేరెళ్ల రాజేంద్ర, డిఎల్ రాజు, సిపిఐ మరియు ఏఐటీసీ నాయకులు బండి వెంకటేశ్వరరావు, రెడ్డి శ్రీనివాస్ డంగే, ఏ అప్పలరాజు, పుప్పాల కన్నబాబు, ఐఎఫ్టియు నాయకులు బద్దా వెంకట్రావు, జి రాంబాబు, సందక అప్పారావు, వీరనాయుడు, ప్రేమాలయం బాధ్యులు వెంకటేష్ చైతన్య గురూజీ, బివి సుబ్రహ్మణ్యేశ్వరరావు, గేదెల నాగేశ్వరరావు, బోడెం వెంకట్రావు తదితరులు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. యూనియన్గా ఏర్పడక ముందు అంతకుముందు కూర్చోపారావు గారు వీళ్ళంతా కూడా ఎవరైతే బజార్లో పనిచేసే మన కార్మికులంతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక సంఘంగా ఏర్పాటు చేసి 1972లో సంఘాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 82లో సంఘం రిజిస్ట్రేషన్ అయింది. అప్పటి నుండి కూడా కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి చరిత్ర ఏఐటీసీ ఉంది. అది కుంచెప్పారావు గారు, మారెన వెంకట్రావు గారు, అలాగే పూడి అప్పలస్వామి గారు, అలాగే అప్పుడున్న నాయకులు మన జగ్గ బ్రహ్మణ గారు కానీ ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు. వీళ్ళు ఆధ్వర్యంలో అప్పుడు అనేక పోరాటాలు చేశారు. బజార్లో మనం పనిచేసేటప్పుడు సావుకారుల దగ్గర కార్మికుడు అంటే చాలా దీనమైన స్థితిలో చూసే పరిస్థితుల్లో అప్పటి నుండి కూడా అందరికీ ఎడసొక్కా వేసి అందరినీ కూడా ఐక్యంగా నాటి మీద తీసుకొచ్చి ఏదైతే మన కూలి రేట్లు పెరగడానికి 2 సంవత్సరాలకు ఒకసారి పెరగడానికి అగ్రిమెంట్ చేసుకోవడానికి ఐక్యంగా ఛాంబర్ వారితో పోట్లాడి మర్చెంట్ ఛాంబర్ వారితో అనేక కూలి అగ్రిమెంట్ చేయడం జరిగింది. అలాగే నైట్ అర్ధరాత్రి కూడా పనిచేసేటప్పుడు కూడా టైంలో లారీలు రావటం, ఇంటికాడ భార్య పిల్లలు కూడా దూరం అయ్యే పరిస్థితుల్లో వస్తే ఆనాడు ఏమైందంటే మాకు నైట్ వస్తే ఖచ్చితంగా కూలి రేటు డబల్ కూలి ఇవ్వాలని చెప్పి పెట్టడం జరిగింది. అలాగా కూలి అగ్రిమెంట్లు కానీ ఇతర అనేక సమస్యలు, అలాగే డాల్ మిల్లో పనిచేసే వాళ్ళు కానీ హోల్సేల్ కొట్టుల్లో పనిచేసే వాళ్ళు కానీ 7 క్వింటాలు ఎత్తు వేసిన తర్వాత 8వ క్వింటా వేస్తే ఖచ్చితంగా ఎక్స్ట్రా కూలి తీసుకోవడం కానీ, అలాగే డాల్ మిల్లో రకరకాల, అంటే నేను కూడా డాల్ మిల్లో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. డాల్ మిల్లో కూడా ప్రతి దానికి ఒక శాలరీకి ఒక రకంగా రేటు ఉండేది. కానీ ఈరోజు డాల్ మిల్లు కూడా లేవు. ఉన్నదల్లా మనకి కష్టాన్ని నమ్ముకొని బజార్లో మనం అన్ని సంఘాలు కూడా బతుకుతున్నాం. దీన్ని భవిష్యత్తులో ఖచ్చితంగా మన సంఘాలు వేరైనా పార్టీలు వేరైనా అందరూ ఐక్యంగా కలిసి అవసరమైతే దేనికైనా మనం అందరూ కూడా సిద్ధం అవ్వాలని, అలాగే మన మారెన వెంకట్రావు గారిని ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా సన్నిద్ధం అవ్వాలని, భవిష్యత్తులో ఏ పోరాటమైనా ఏ సమస్య వచ్చినా మనం అందరం కూడా కలిసి పోరాడదామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
యూనియన్ టాపిక్స్. ఈ 70లోనే యూనియన్ లేకపోవడం అనేది లేకుండా ఒక వర్తకుల ద్వారా యూనియన్ స్థాపించాం. సిఆర్డి ఆదినారాయణరావు పప్పు వ్యాపారం చేశారు. ఆయన సిఆర్డి చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి. ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన వ్యతిరేకమయ్యారు, వర్తకులకు వ్యతిరేకమయ్యి అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి ఉంటే కుదరదు